అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. ప్రస్తుతం మనం కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో చక్రధవరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్, ఎలా జరుగుతున్నాయి సార్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కానీ, భక్తులకు సౌకర్యం కల్పించడంలో కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఈ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఎప్పుడూ లేని విధంగా 2.5 కిలోమీటర్లు మల్లిపందిని రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా, చాలా ఎక్కువగా మరి చేయడం జరిగింది. దీనంతా కూడా అలాగే భక్తులందరికీ కూడా శీఘ్రంగా 9 గంటలు పెట్టే దర్శనాన్ని స్పెషల్ క్యూ లైన్స్ వేసడం వల్ల, ద్వారాలు వెడల్పు చేయడం వల్ల 2 గంటల లోపు తీసుకురావడం జరిగింది. ఆశీర్వచనం అయితే 10 నిమిషాలు, 200 రూపాయలు అయితే 2 గంటలు, 50 రూపాయలు అయితే గంట, ఫ్రీ దర్శనం అయితే అరగంటలో ఇక్కడ దర్శనం అయిపోతుంది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తి చేస్తున్నారు. వీరందరికీ కూడా ఉచిత ప్రసాదం, ఉచిత అన్న ప్రసాదం రెండూ కూడా మనం అందజేస్తున్నాం. పసిపిల్లలకి పాలు, బిస్కెట్లు ఇప్పిస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకంగా చూసినా లోగడ కంట ఇప్పుడు అన్ని రకాలుగా సౌకర్యం ఉందన్నారు. అలాగే విద్యుత్ అలంకరణ కూడా గుళ్ళో కూడా రంగురంగుల కళ్ళు మిన్మెట్లు కొలిపేలాగా మనం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు లోగడ కంట చాలా అద్భుతంగా, చాలా బాగా జరుగుతుందని భక్తులందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అంటే లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో కానీ, అన్నదానం తయారీ విషయంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు గుడి మెయింటెనెన్స్ విషయంలో కానీ? లడ్డూలు మరి మనది స్పెషల్గా ఎక్కడా లేని విధంగా మనం తయారు చేస్తున్నాం. ఈ లడ్డూ టేస్ట్ మన టెంపుల్లోనే దొరుకుతుంది. దాన్ని కూడా భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మరి అన్నప్రసాదంలో కూడా ఇదివరకు లోగడ లోకల్ బ్రాండ్ వాడేవారు, అది మానేసి లలితా బ్రాండ్ వాడుతున్నాం. అలాగే చింతపండు కూడా కరిఫెల్ వాడుతున్నాం. అలాగే కర్నూలు లైన్ వేరుశనగ నూనె కూడా వాడుతున్నాం. ఇలా అన్నీ కూడా బ్రాండెడ్ మంచి నాణ్యమైన మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాం. అలాగే మంచినీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా టెస్టింగ్ చేయించి ఆ రిపోర్ట్స్ ఆధారంగా కూడా మంచినీళ్ళు మన భక్తులకి అందజేయడం జరుగుతుంది. సార్, అంటే ఈ టెంపుల్ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరే విధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు? మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేస్తున్నాం ఆల్రెడీ. మరి ఇప్పుడు మనం ఎక్కువ మంది జనం శనివారం 30,000 మందికి భోజనం పెట్టడం వల్ల మరి అఖిలమాత భవన నిర్మాణం 6.5 కోట్లతో ప్రారంభించాం. దానివల్ల 3,600 మంది సిట్టింగ్ విస్తరేసి ఒకేసారి భోజనం పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. మరి అలాగా భోజన విషయంలో కానీ వాటిలో కానీ టైం సేవ్ చేయడం కానీ, నాణ్యంగా పెట్టడం కానీ ప్రతి దాంట్లోనూ కూడా దర్శనం చేసుకున్నాం. అలాగే సుమారు 60 కోట్లతో మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసి కోనేరు కానీ, మరి మాడవీధుల్లో రంగురంగులు ఇది కానీ, కొత్త పెండాల్స్ వేయడం కానీ, అలాగే ప్రతి చోట గోశాల ఎక్స్టెన్షన్ కానీ, మరి ప్రతి చోట కూడా ఎక్కడైతే మట్టి లేకుండా చేయటం కానీ, అదనపు క్యూ లైన్లు వేయటం కానీ, అలా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇంకా ముందుకి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్ర గారు, ఆనం రామనారాయణ గారు సూచనల మేరకు ఇంకా ముందు ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ నమో వెంకటేశ్వర.